ఫైవ్ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండల కేంద్రమైన రాయవరంలో సిఐటియు ఆధ్వర్యంలో మేడను ఘనంగా నిర్వహణ. ముమ్మిడివరం నియోజకవర్గ తాళనేవు మండలం గానిమొగలో టీడీపీ ప్రచారాన్ని వైకాపా కార్యకర్తలు అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు తీవ్రంగా ఖండించారు. గోకవరం సీనియర్ నాయకులు దాసరి సతీష్ బాబు వైకాపాను వీడి పెద్ద ఎత్తున తన అనుచరులతో కలిసి టీడీపీలోకి చేరారు. గోకవరం సీనియర్ నాయకులు దాసరి సతీష్ బాబు వైకాపాను వీడి పెద్ద ఎత్తున తన అనుచరులతో కలిసి టీడీపీలోకి చేరారు. గోకవరంలో ఆయన నివాసం వద్ద మంగళవారం సాయంత్రం ఏర్పాట్లు చేసిన సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దాసరి సతీష్ బాబుతో పాటుగా ఆయన వెంట 200 కుటుంబాలు పార్టీలో చేరగా వీరందరికీ జ్యోతుల నెహ్రూ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ కూటమిపై నమ్మకంతో సతీష్ బాబుతో పాటుగా ఇంతమంది పార్టీలోకి చేరడం శుభ పరిణామమని అన్నారు. జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు. అనంతరం జ్యోతుల నెహ్రూ రోడ్ షోలో పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంతో సంతోషం. తెలుగుదేశం పార్టీ మీద నా మీద ఎంతో నమ్మకంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి దాసరి సతీష్ గారి యొక్క నాయకత్వంలో ఇంతమంది సోదరులు సోదరీమణులు కూడా తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయినందుకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున మనస్ఫూర్తిగా స్వాగతం కలుపుతూ ముఖ్యంగా 13వ తారీఖున ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ఈరోజు సంపూర్ణమైనటువంటి మేనిఫెస్టోని రేపు ఎన్నికల్లో ప్రభుత్వాన్ని కానీ మాకు ఇచ్చినట్టయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఏమిస్తాము అన్న దాని మీద తెలుగుదేశం పార్టీ మన జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పవన్ కళ్యాణ్ గారు కలిసి బీజేపీ వారు ముగ్గురు కలిసి ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ప్రేమ పేరుతో నమ్మించి శారీరకంగా అనుభవించి గర్భవతిని చేసి పెళ్లి మాట ఎత్తగానే ముఖం చాటేసిన ఓ యువకుడు ఉదాంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మోసపోయిన యువతి గ్రామ వాలంటీర్ కావడం గమనార్హం. కాకినాడ జిల్లా కాజులూరు మండలం చేదుబాడ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చేదుబాద గ్రామంలో వాలంటీర్గా పనిచేస్తున్న ముడుకు స్వప్న ప్రసాదుల మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ప్రసాద్ యువతిని శారీరకంగా అనుభవించి 3వ నెల గర్భవతిని చేశాడు. పెళ్లి చేసుకోమని యువతి కోరగా యువకుడు ముఖం చాటేసి తప్పించుకొని తిరుగుతున్నాడు. ఈ విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి యువతి తీసుకువెళ్లగా ఆ యువకుడిని గ్రామ పెద్దలు నిలదీశారు. యువకుడు ఇంటి ముందు బాధిత యువతి బంధువులు నిరసన వ్యక్తం చేశారు. అయినప్పటికీ యువకుడు పెళ్లికి నిరాకరించడంతో బాధిత యువతి గొల్లపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పినిపే ప్రసాద్ పై గొల్లపాలెం ఎస్ఐ తులసిరాం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా నేను 15 సంవత్సరాలు పెద్దరికం చేసి కానీ ఎన్ని అలా చేసుకుంటూ వచ్చాను. నేను ఈ గ్రామంతా మంచిగానే చూస్తారు తప్ప చెడ్డగా చూడనని ఎవరు అన్నయ్యగా పిలుస్తారు, తమ్ముడుగా పిలుస్తారు, అలాగే అన్నీ చేస్తాను. నేను ఇప్పుడు కొంచెం అన్యాయం జరిగింది. ఆ ధర్మం కావాలి మాకు. ఆడపిల్లకి అన్యాయం చేయకూడదు. వాళ్ళు కావాలా, వాళ్ళు కూడా చేయకూడదు. వాళ్ళకు ఉండాలి. అది అదే నా ఆశ, అదే నా కోరిక. నా పిల్లలతోటి నేను సుఖంగా ఉండాలి. జరిపించాలి 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 జరిపించాలి. అన్యాయం జరిగింది, న్యాయం జరగాలి జరగాలి. జరిపించాలి 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 జరిపించాలి. ప్రసాద్ బాబుతో పెళ్లి జరిపించాలి 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 జరిపించాలి. ప్రసాద్ బాబుతో పెళ్లి జరిపించాలి జరిపించాలి.
నా పేరు ముడుకు స్వప్నమాధురి అండి. నేను చేదువాడ వాలంటీర్గా చేస్తున్నాను. బీకాం వరకు చదువుకున్నానండి. ఇదే రోజుల్లో మా ఫాదర్కి కాల్ ఫ్రాక్చర్ అయితే హాస్పిటల్లో జాయిన్ చేసాం జీజీహెచ్లో. అదే సమయంలో మా గ్రామానికి చెందిన పినిపే ప్రసాద్ బాబు వాళ్ళ ఫాదర్కి ఫిట్స్ వచ్చిన కారణంగా వేరే వార్డులో జాయిన్ చేశారు. అలా మా ఇద్దరికి పరిచయం ఏర్పడిందండి. అలా ఫోన్ మాట్లాడుకునే వాళ్ళం. పెళ్లి చేసుకుందాం ఇంట్లో ఒప్పించి అనే రీతిలోనే ఉండేది సార్. కొన్ని రోజులకి శారీరకంగా కలుద్దామంటే నేను ఒప్పుకోలేదు సార్ పెళ్ళి అయిన తర్వాత. ఎందుకంటే అబ్బాయి నాకు ఎప్పుడు నమ్మకం ఇవ్వలేదు సార్ పెళ్లి చేసుకుంటాను. తర్వాతే కలుద్దాం, పెళ్ళి అయిన తర్వాతే కలుద్దామని చెప్పాను సార్. నీకు నమ్మకం ఇవ్వాలంటే తాళి కడతానన్నారు సార్. కట్టాడు కూడా. శారీరకంగా మీట్ అవుదామంటే పెళ్లి తర్వాత అని చెప్పాను సార్. ఎందుకంటే అబ్బాయి నాకు ఎప్పుడు నమ్మకం ఇవ్వలేదు పెళ్లి చేసుకుంటాను. అందుకే నమ్మకం లేదని చెప్తే నాకు తాళి కట్టాడు సార్. అప్పుడు ఫోటో తీసుకుంటాను అన్న మీద నీకు నమ్మకం లేదా అన్నారు సార్. సర్లే తిని తాళి కట్టడానికి సిద్ధపడ్డాడు, నన్ను చేసుకుంటాడని నమ్మకంతో తను శారీరకంగా కలిసాను సార్. తను నమ్మి శారీరకంగా కలిసాను సార్. తనతో కలిసిన తర్వాత ఈ ప్రెగ్నెన్సీ వచ్చిన విషయం చెప్పారండి. కొన్ని రోజులుగా అసలు బాగుంటలేదు పరిస్థితి, ఇలా వామిటింగ్స్ అవుతున్నాయి, అసలు ఏం అర్థం కావట్లేదు, పీరియడ్స్ కూడా రాలేదు మంత్ అని చెప్తే నాకు కిట్ తెచ్చి ఇచ్చారు సార్ చెక్ చేసుకోమని. అందులో పాజిటివ్ వచ్చింది. తనకు నేను అది చెప్పాను, తెచ్చిన కిట్లో పాజిటివ్ వచ్చింది ఇలాగ అని చెప్పేసి. ఇంకా అక్కడి నుంచి తీయించేసుకో, మా ఇంట్లో ఒప్పుకోరు, మా అక్క మా అన్నయ్యలకి ఈ విషయం నేను అలా చెప్పను, నేను చెప్పలేను, తీయించేసుకో అని పెట్టారు సార్. నేను ఎంత తీయించుకోనని చెప్పినా తీయించేసుకోమని అన్నాడు సార్ నన్ను. సర్లే తిని ఇంత ఫోర్స్ చేస్తున్నాడు కదా, తినకి ఇష్టం లేకపోతే ఎందుకని చెప్పేసి నేను బొప్పాయి తిన్నాను సార్, పోతుందేమోనని. మెడిసిన్స్ అయితే వేసుకోను అని చెప్పి కానీ పోలేదు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ ఆలమూరు మండలం నవాబుపేట, పినికేరు, కలవచెర్ల, ఆలమూరు, సూర్యారావుపేట, పెదపల్ల, చిన్నపల్ల, చింతలూరు, సందిపుడి గ్రామాల్లో ప్రజాగళం ఎన్నికల ప్రచారాన్ని ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. బండారు సందర్భంగా మాట్లాడుతూ ఆలమూరు మండలంలో గ్రామాల అభివృద్ధి తెలుగుదేశం హయాంలోనే జరిగిందని తెలిపారు. ఈ 5 సంవత్సరాల్లో గ్రామాల అభివృద్ధి శూన్యమని, కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. దేశం కోసం ముందడుగు వేస్తా ఉన్నారు. వారి అడుగులో అడుగు మనం కూడా వెయ్యాలని వాడుతా ఉన్నాను. తెలుగుదేశం హయాంలో అభివృద్ధికి మరో పేరుగా అభివృద్ధి చేశాం. పెరిగేరు గ్రామంలో పంచాయతీ కార్యాలయం కట్టుకున్నాం, వాటర్ ట్యాంక్ కట్టుకున్నాం, అంగన్వాడీ భవనం కట్టుకున్నాం, సొసైటీ భవనం కట్టుకున్నాం, ఎస్సీ బీసీ కాలనీల్లో మెయిన్ రోడ్లు, సిమెంట్ రోడ్లు, డ్రైన్లు వేసుకున్నాం. ఆదరణ పథకంలో సైకిళ్ళు ఇచ్చుకున్నాం. పండగ కానుకలు, సంక్రాంతి కానుకలు, తోఫా, క్రిస్మస్ కానుకలు ఇచ్చుకున్నాం. భాగ్యనగర్ కాలనీలో బీసీ కంపెనీ హాల్ నిర్మాణం పూర్తి చేసుకున్నాం. ఆంజనేయుల గుడి దగ్గర నుంచి పోలేరమ్మ గుడి వరకు సిమెంట్ రోడ్డు వేసుకున్నాం. పెరిగారు నుండి మోదుగురు, చొప్పెల్ల వరకు లింక్ రోడ్డు వేసుకున్నాం. ఎలిమెంటరీ అప్పర్ ప్రైమరీ స్కూల్, యూపీ స్కూల్ నిర్మాణం చేసుకున్నాం. సీసీ రోడ్లు, డ్రైన్లు సుమారు 40 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మాణం చేసుకున్నాం. ఇంకా ఎన్నో చేసుకున్నాం. ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి. ఈనాడే ఈ 5 ఏళ్లలో వీళ్ళు ఏం చేశారో ఆలోచించండి. ఈ 5 ఏళ్లలో ఓఎన్జీసీ నిధులు చేసేసిన పనులు కావాలని తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఉన్న కాడ కావాలని అటు ఇటు వేసి మధ్యలో వదిలివేసి తెలుగుదేశం ఈ అరాచక పాలన పోవాలి, ఈ విధ్వంసకర పాలన పోవాలి, ఈ గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మారిన ప్రభుత్వం పోవాలి. జగన్ రెడ్డి గద్దె దిగాలి. కొత్తపేట నియోజకవర్గంలో జగ్గిరెడ్డి గద్దె దిగాలి. అప్పుడే మనం అనుకున్న అభివృద్ధి సాధించుకోగలుగుతాం. పెరిగేరు గ్రామం తెలుగుదేశం పార్టీకి పట్టున్న గ్రామం, బీసీ వర్గాలుగా ఎక్కువగా ఆదరించే గ్రామం, ఎస్సీ వర్గాలు కూడా బాగా ఆదరించే గ్రామం, ఓసీ వర్గాలు కూడా బాగా కష్టపడి పనిచేసే నాయకులున్న గ్రామం. అందరూ కలిసికట్టుగా నడవాలి. గ్రామంలో అత్యధిక మెజార్టీని సాధించాలి. సైకిల్ గుర్తుకు ఓటేయించాలి. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలయ్య గారి కుమారుడు హరీష్ మాధుకు ఒక ఓటు, నాకు ఒక ఓటు, 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుకు ఓటేయించడం ద్వారా అత్యధిక మెజార్టీని ఈ గ్రామం నుంచి అందించాలి. పెరిగేరు గ్రామ అభివృద్ధికి నడుం బిగించాలి. పెరిగేరు గ్రామ ప్రజానీకం చాలా చైతన్యవంతులు, అందరినీ కలుపుకుని వచ్చేవారు. నాకే విధమైన అనుమానం లేదు. తప్పకుండా పెరిగేరు గ్రామంలో మంచి మెజార్టీని అందిస్తారని నేను నమ్ముతూ
మీరు చెప్పిన పనులు, మీరు కోరుకున్న పనులు ఇప్పటికే 2 సార్లు నేను ఓటమి చెందాను. ఓట్లు చీలిపోయే బలం ఉన్నా మనం స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోవడం జరుగుతూ ఉంది. ఈసారి మీ ముందుకు వస్తూ ఉన్నాను. ఈసారి నాకు అవకాశం కల్పించాలి. మీరు ఈ నాకున్న అవగాహన, అనుభవంతో ఈ గ్రామాభివృద్ధికి, నియోజకవర్గ అభివృద్ధికి అవిరళ కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తానని తెలియజేసుకుంటూ, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. తెలుగుదేశం జనసేన బీజేపీ ఐక్యత, తెలుగుదేశం జనసేన బీజేపీ ఐక్యత, తెలుగుదేశం జనసేన బీజేపీ ఐక్యత. ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు మండలం గాడిమొగలో టీడీపీ ప్రచారాన్ని వైకాపా కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తుంది. ఈ సంఘటనను తెదేపా అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు తీవ్రంగా ఖండించారు. గాడిమొగలో దాట్ల సుబ్బరాజు ప్రచారం చేయడానికి పోలీసులు అనుమతి తీసుకుని గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలో దాట్లకు పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతం పలికారు. గాడిముగలోకి వెళ్లడానికి సిద్ధమైన నేపథ్యంలో అటుగా వెళ్తున్న పోలవరం మండలం భైరవపాలెం గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు గాడిముగ గ్రామంలోకి వెళ్లొద్దంటూ అడ్డుకున్నారు. దీంతో టీడీపీ వైకాపా నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరినొకరు తోసుకుంటూ కొట్లాటకు దిగారు. దీంతో ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కొంత సమయం తర్వాత కోరంగి ఎస్ఐ రవికుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని తెలుసుకున్నారు. దీనిపైన తెదేపా మాజీ ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు స్పందిస్తూ ప్రచారానికి వస్తున్న కార్యకర్తలను అడ్డుకోవడం దౌర్జన్యమని అన్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఎమ్మెల్యే పొన్నాడ జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఇలాంటివి తిరిగి జరిగితే మాత్రం సహించేది లేదంటూ హెచ్చరించారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో శ్రీ షిరిడి సాయి మేషన్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు స్థానిక నల్లచెరువు వద్దనున్న యూనియన్ బిల్డింగ్ వద్ద ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రీ షిరిడి సాయి మేషన్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ కర్ర ఆదినారాయణ చిన్ని యూనియన్ సభ్యుల ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. అనంతరం యూనియన్ ప్రెసిడెంట్ కర్ర ఆదినారాయణ, ఉదయ్ కృష్ణ, వంశీ మేషన్ కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ కాటంశెట్టి వీరభద్రరావు, మాజీ ప్రెసిడెంట్ కర్నెటి ఈశ్వరరావు, బిల్డింగ్ మెటీరియల్ సప్లయర్స్ మేడిశెట్టి గోవిందులను సభ్యులు దుస్సాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ మాట్లాడుతూ మనందరం సంఘటితంగా ఉండి మన హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం సభ్యులందరికీ స్వీట్లు పంపిణీ చేశారు. సుబ్రహ్మణ్యం గారు అలా పక్కన ఉన్నారు. అంటే సంజయ్ గారు ఎలా పక్కన ఇలా పక్కండి సైడ్ కొనాలి, సైడ్ కొనాలి. చెప్పండి మంచి
కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ముమ్మిడివరం టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పెద్దింటి వినోదాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు బుచ్చిబాబుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రాజు మరియు నాయకులు పాల్గొన్నారు. श्री भूषण श्री श्रीवेंकटनिवासाय श्रीनिवासाय मंगलम मंगलम गोसलेन्द्राय मानीयगुणात्मने चक्रवर्तिराय सार्वभौमाय मंगलम मंगलाचार्ये पदाचार्यपुरोगमे राजागे सत्सुगायास्तुमंजम यरागातुमयामि प्रजहतानि मंगलानि शुभानि वद्धन्तां शुभानि प्रजहतानि मंगलानि शुभानि वद्धन्तां Sayasayine enojumai suraikume sayingamangamamayamayu karaneshwarai suraya vedaya suraya om tatma om satyam om satsarvam asu tachejyamanasya samastamaratyatham Sri Bhosme Sri Venkateswara Sankalpa Vijayapratyatham श्री वेंकटेश्वर संकल्पित कार्य निर्विघ्न पूर्वक अत्यंत सानुकूल फलित द्वारा अत्यंत विजय प्राप्त प्रिया ओम देव सुभावे हरिं भजतावं देवै देवालयं सुभाः ते एवास्तु सुभावे देवं सुराजय देव सुराजा भवति श्री भोसले श्री वेंकटेश्वर तत्वं जागृतं अकाल मध्यव्याधिवान समस्त पापं छेदं श्री वेंकटेश्वर बालोकं पावनं सुभगं भवनं ओम देवराय देवा बाबू सर्व संतोषानि प्रभु वेंकटेश्वर सुप्रसाद सिद्धि पालाय भव धान्य नरं बहुतलाभ सकल संवत्सरं तीर्थमायो आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండల కేంద్రమైన రాయవరంలో సిఐటియు ఆధ్వర్యంలో మేడేను ఘనంగా నిర్వహించారు. సిఐటియు మండల కార్యదర్శి డి ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మండల సిఐటియు అధ్యక్షురాలు ఎస్ కృష్ణకుమారి మేడే జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆదిలక్ష్మి మాట్లాడుతూ మేడే దినోత్సవ విశిష్టతను వివరించడంతో పాటుగా సమస్యల పట్ల అంతా సమైక్య పోరాటం ద్వారా హక్కుల సాధన చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు, సభ్యులు, నూతనంగా ఏర్పాటైన ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఏ కులము మతము ఏ రంగము అన్నది లేకుండా అన్ని రంగాలు కలిపి ఈ మేడే కార్యక్రమంలో పాల్గొని ఇది ఒక పండగలా నిర్వహించడం జరుగుతుంది. కానీ ఇప్పటికీ కూడా మనకి మేడే జరుపుకుంటాం, కానీ చాలా మంది కార్మికులకు కనీస అవసరాలు అన్నవి లేకుండా పోతుంది. కనీస వేతనం ఉండలేదు, వాళ్ళ కష్టానికి ఒక ఫలితం ఉండలేదు. ఇవన్నీ కూడా మనం భవిష్యత్తులో సాధించాలని కోరుకుంటూ ఈరోజు ఈ మేడే జెండాని ఆవిష్కరించడం జరుగుతుంది. మన మండల సిఐటియు ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, మేడే వర్ధిల్లాలి, మేడే వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, మేడే మేడే ప్రపంచ కార్మికులారా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.